ఇది మనకు ఒక పండుగ. ఈ యొక్క పండుగ వాతావరణాన్ని మన అందరి మధ్యన పంచుకునేదానికి మన మధ్యకు వచ్చిన చంద్రన్నను మనమందరం మనస్ఫూర్తిగా మనసారా ఆ దైవంతో తలుచుకుంటూ ఇక్కడికి వచ్చామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. మనం కూడా చూసాం గతంలో పాలకులు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజల కష్టాల గురించి తెలియజేస్తే జైళ్ళల్లో వేయించి లాఠీలతో కొట్టించారే గాని ఏ మాత్రం ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమాభిమానాలు చూడకుండా మనల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అటువంటి తరుణంలో మన చంద్రన్న మన ప్రాంతానికి వచ్చాడు, మన ప్రాంత ప్రజల గోడు విన్నాడు, మన ప్రాంత ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు. తెలుసుకున్న మనుషులమి మీకు జిల్లా చేస్తాను, వెలుగొండ పూర్తి చేస్తాను అని ఆ రెండు మాటలు మన ప్రాంతానికి వరాలుగా ఇవ్వటం జరిగింది. ఆ దేవుడన్న మన వరాలు తీరుస్తాడో తీర్చడో కానీ మన ఈ దేవుడు మనకు వరాలు తీర్చాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. 180 కిలోమీటర్ల నుంచి 230 కిలోమీటర్ల పైచలకు ప్రయాణం చేసి ఒంగోలుకు పోయి అక్కడ అధికారులు ఉన్నా లేకున్నా ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా మన ప్రాంత ప్రజలు కష్టాలు పడ్డారో అన్నీ తెలుసుకున్నవాడిగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది మనకు శుభదినం. మన యువతకి, మన బిడ్డల భవిష్యత్తుకి బంగారు నాందిగా పలికినటువంటి రోజు. ఈ రోజుని చారిత్రాత్మకంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఈ స్థలం ఉందో ఇది 3వసారి ఈ స్థలంలో మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వచ్చి మనకు జిల్లా ప్రకటించిన ఆనందాన్ని మనతో పంచుకుంటున్నందుకు. మొదటగా ఈ స్థలంలోనే మీకు జిల్లా చేస్తానని మాట ఇచ్చాడు పుట్టిన రోజు నాడున ఏప్రిల్ 29, 2022న ఇదే స్థలంలో ఆయన మాట ఇచ్చారు. మహిళా దినోత్సవం రోజున ఇదే స్థలంలో త్వరలో మీకు చేస్తానన్నాడు. ఇక్కడి నుంచి పోయిన 6 నెలలకే జిల్లా చేసి మన అందరి పాలిట దైవంగా అయ్యాడని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.